కోసం విన్ సొల్యూషన్స్ ద్వారా ఈసీఐలకు టెక్నికల్ సహకారం అందించామని అన్నాడు సయ్యద్ సుజా. విన్ సొల్యూషన్స్లో దర్యాప్తు చేస్తే అంతా తెలుస్తుందన్నాడు. అమెరికాలో తనను మనీష్ సిసోడియా, అర్నబ్ గోస్వామి, వంశీరెడ్డి కలిశారని చెప్పారు. ఈసీఐల కోసం పనిచేస్తున్న సమయంలో వంశీరెడ్డి కలిసి వీవీప్యాట్లో బగ్ ఫిట్ చేశామని అడిగారని, తర్వాత వంశీరెడ్డిని బస్సు ప్రమాదం పేరుతో చంపేశారని సుజా ఆరోపించాడు. ఈ నిజాలు వెలికితీస్తారా అంటూ కేంద్రాన్ని ప్రశ్నించాడు. తనపై వచ్చిన ఆరోపణలపై బీజేపీ నేత కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. అలాగే చూద్దాం. ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను, వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికలకు పార్టీ యంత్రాంగాన్ని సిద్ధం చేయడం, మరి గత అనేక రోజులుగా అత్యధిక సమయాన్ని నేను అమర్పేట ప్రజల యొక్క సంక్షేమం కోసం, అమర్పేట అభివృద్ధి కోసమే కేటాయించాను. భవిష్యత్తులో ఎక్కువ సమయం పార్టీ కూడా ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఉన్నాను అనేటువంటి విషయం ఈ సందర్భంగా మనం చేస్తూ, అందుకే ఆ రోజు తర్వాత మళ్ళీ నేను ఇంతవరకు మొదటి పత్రికా విలేకరుల సమావేశం నిర్వహిస్తా ఉన్నాను. ఇక వర్తమాన విషయానికి వస్తే, నిన్నగాక మొన్నటి రోజు సయ్యద్ సుజా అనేటువంటి ఒక సైబర్ ఎక్స్పర్ట్ అని చెప్పుకుంటున్నటువంటి వ్యక్తి అమెరికాలో నివాసం ఉంటూ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏర్పాటు చేసినటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్ లో లండన్ లో మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ పైన, భారత ఎన్నికల కమిషన్ పైన, వ్యక్తిగతంగా నా పైన అనేక ఆరోపణలు చేశాడు. అత్యంత తీవ్రమైనటువంటి ఆరోపణలు కూడా నా మీద చేయడం జరిగింది. 2014 సంవత్సరంలో మన దేశంలో జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఈవీఎంల ట్యాంపరింగ్ ద్వారా భారతీయ జనతా పార్టీ ఎన్నికల్లో గెలిచిందని, ఈ యొక్క సైబర్ ఎక్స్పర్ట్ గా కాంగ్రెస్ పార్టీ క్రియేట్ చేసినటువంటి సయ్యద్ సుజా అనేటువంటి వ్యక్తి చేసినటువంటి ఆరోపణలు, అందులో వ్యక్తిగతంగా నా మీద చేసినటువంటి ఆరోపణలు నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నానని చెప్పి మనం చేస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ పన్నినటువంటి కుట్రలో భాగంగానే లండన్ లో జరిగినటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్ లో అమెరికా నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అనేక ఆరోపణలు చేయడం జరిగింది. ఈ ఆరోపణలు మన భారతదేశం యొక్క ప్రజాస్వామ్య వ్యవస్థను తలవంపులు తెచ్చే విధంగా ఆ పత్రికా విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు, కేంద్ర మంత్రి అయినటువంటి కపిల్ సిబల్ సమక్షంలో ఆయన మాట్లాడడం జరిగింది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క రాజ్యాంగాన్ని అవహేళన చేసే విధంగా ఆ యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడడం జరిగింది. వారు చేసినటువంటి ఆరోపణ 2019లో అంటే ఈ సంవత్సరంలో ఏప్రిల్ మేలో జరగనున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ యొక్క ఓటమి తప్పరనేటువంటి భావిస్తున్నటువంటి ఈ నేపథ్యంలో ఇప్పటి నుంచే
సాకులు ఎతుకుతున్నట్టుగా కనిపిస్తా ఉంది. కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ సమక్షంలో ఢిల్లీలో స్క్రిప్ట్ అంతా తయారు చేసుకుని కపిల్ సిబల్ గారు పక్కా ప్లాన్ ప్రకారము లండన్ కు వెళ్లి లండన్ లో ఇంగ్లీష్ యొక్క హర్రర్ సినిమాను సస్పెన్స్ థ్రిల్లర్ గా తలదన్నే విధంగా ఆ యొక్క సయ్యద్ సుజా అనేటువంటి వ్యక్తి మాస్క్ వేసుకొని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆరోపణలు చేస్తే భారతదేశంలో ఉన్నటువంటి అనేక రాజకీయ పార్టీలు ఆయన చేసినటువంటి ఆరోపణల ఆధారంగా భారతీయ జనతా పార్టీ పైన కేంద్ర ప్రభుత్వం పైన విరుచుకుపడ్డారు నిన్న. ఇది రెండు పార్టీలుగా నేను ఈరోజు మీ ముందు చెప్తాను. ఒకటి, ఎలక్షన్ కమిషన్ చేసినటువంటి ఆరోపణలు ఒక పార్టీ అయితే ఎలక్షన్ కమిషన్ పైన, రెండోది వ్యక్తిగతంగా నా పైన చేసినటువంటి ఆరోపణలు లండన్ లో, ఇది ఒక పార్టీగా మీరందరూ చూడాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఈవీఎంల పైన ఎవరికైనా అనుమానాలు ఉంటే వాళ్ళు సమాజం ముందుకు తేవచ్చు, మాట్లాడవచ్చు, వాళ్ళ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే నిరూపించవచ్చు. అది నేనేం తప్పట్టడం